ఆయన చేసిన దాంట్లో ఈ యువత తీసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటున్నారు. ఇప్పుడు త్యాగం అని అంటున్నారు. ఆయన చేసిన త్యాగం అంత భయంకరమైన త్యాగం చేసే పరిస్థితులు ఇవాళ లేవు. ఇప్పుడు నాకు నేనుగా నా కోసం నా కుటుంబం కోసం పని చేయకపోతే తినడానికి తిండి కూడా లేనటువంటి సిచ్యువేషన్లు ఉన్నాయి. ఇవాళ కాలం మారింది కదా. ఇప్పుడు అంత పెద్ద త్యాగం చేయకపోయినా ఏం ఆయనలోంచి తీసుకోవాలా అంటే సరిగ్గా మనము ఒక్కొక్కరి వారి వారి సంసిద్ధత ఒకలాగుంటుంది. అందరి సంసిద్ధత ఒకలాగుండదు. అందరూ భగత్ సింగులు కాలేరు, అందరూ కుమరం భీములు కాలేరు. భగత్ సింగ్ ఒక రోజు ఇంటికి వస్తే ఇంట్లో అన్నం పెట్టే వాళ్ళు ఉంటారు కొందరు. భగత్ సింగ్ ఒక లెటర్ ఇస్తే ఆ లెటర్ తీసుకుపోయి ఇచ్చేవాళ్ళు ఉంటారు, ప్రెస్కి ఇచ్చేవాళ్ళు ఉంటారు. కనుక భగత్ సింగ్ ఒక పుస్తకం కావాలంటే తెచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్క స్థాయిలో పనిచేస్తారు. నేను వీళ్ళందరి నుంచి స్వీకరించవలసింది ఏమని కోరుకుంటున్నా ఈనాటి తరానికంటే, మీరు స్వార్థం పూర్తి స్వార్థాన్ని కాకుండా ఈ సమాజం గురించి కూడా ఆలోచించండి. మీ కళ్ళ ముందు జరుగుతున్న రకరకాల అన్యాయాలని అక్రమాల గురించి కూడా ఆలోచించండి. రాజకీయ నాయకుల దోపిడీ గురించి కూడా ఆలోచించండి. సమాజంలో ఉండే సంపద కొందరి చేతుల్లోనే ఎందుకు కేంద్రీకృతం అవుతున్నది, మిగతా వాళ్ళందరూ ఎందుకు పేదవాళ్ళుగా ఉంటున్నారు, హైదరాబాద్ హుసేన్ సాగర్ చుట్టూ లేకపోతే మూసీ నది చుట్టూ ఇంకా స్లమ్స్ ఎందుకు ఉంటున్నాయి, గ్రామాల్లో ఇంకా ఇండ్లు లేని వాళ్ళు ఎందుకు ఉంటున్నారు, ఇంకా హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఎందుకు రావటం లేదు, తల మెరిసిపోయే మిలమిల మెరిచిపోయేటటువంటి ఒక హైదరాబాద్ నగరం అక్కడ పెద్దగా నిర్మాణం అవుతుంది, మరోవైపు పేదరికం ఇలా ఉంటుంది, ఎందుకు ఇవన్నీ కొనసాగుతున్నాయని మీ జీవితంలో ఒక్క రోజులో ఒక 10 నిమిషాలైనా అరగంటనైనా మీరు ఆలోచించండి. ఆలోచించి మీదైనటువంటి ఆచరణ, ఏ రకమైన ఆచరణ, ఒకరు వ్యాసం రాస్తారు తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ మంచి సమాజం కోసం, ఒకరు ఉపన్యాసం ఇస్తారు, ఒకరు జర్నలిస్టుగా పనిచేస్తారు, ఒకరు పాట పాడతారు, ఒకరు నృత్యం చేస్తారు. ఎవరి పద్ధతిలో వాళ్ళు సమాజం గురించి ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను.